ఏలూరు జిల్లా అడవి నెక్కెలంలో పోలీసులు జరిపిన దాడిలో 281 మంది పేకాట రాయిళ్లు అరెస్ట్ అయ్యారు. వారిని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పేకాట రాయిళ్లకు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు. ఏలూరు జిల్లా అడవి నెక్కెలంలో పోలీసులు జరిపిన దాడిలో 281 మంది పేకాట రాయిళ్లు అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మొన్న ఒక ఇష్యూ జరిగింది, అలాగే మళ్ళీ ఇప్పుడు అడవి నెక్కలలో కూడా ఒక ఇష్యూ జరిగింది అంటున్నారు. ఓవరాల్గా అసలు ఏంటి పరిస్థితి? ఏలూరునే అడ్డాగా చేసుకుని పేకాట రాయిళ్లు ఎందుకు కేంద్రంగా మార్చేస్తున్నారు? ఏమంటున్నారు లోకలైట్స్ కానీ అలాగే పోలీసులు కానీ? వెంకయ్యరమణ యువసభ్యుడు నియోజకవర్గం ఆఖరిపల్లి మండలం గోదావరిపాడు పరిధిలో ఉన్న బ్యాంక్ రీసార్ట్స్ క్రియేషన్స్ దానికి సంబంధించి క్లబ్లో వచ్చే ఇక్కడ పేకాట అంటే ఒక 281 మందితో పేకాట మ్యాచ్ తో మొత్తం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 35 లక్షల వరకు కూడా రికవరీ తీసుకొచ్చింది. అలాగే 130 కార్లు, అలాగే 40 ద్విచక్ర వాహనాలతో పాటు అక్కడ అంటే చుట్టుపక్కల స్టేషన్ నుంచి కూడా 30 మంది పైన పోలీసులతో మొత్తం అంతా కూడా ఒక స్కెచ్ చేసి మొత్తం అందరినీ పేకాట అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. కాకపోతే ఇది ఆదివారం రాత్రి 9:30-10 ఆ టైంలో జరిగిన ఈ సంఘటనలో చాలా మంది కూడా అంటే తెలంగాణ నుంచి కూడా రాజకీయ నాయకులు అలాగే కొంతమంది బడాబాబులు కూడా ఈ పేకాట క్లబ్లో ఆటలు అక్కడ ఆడుతున్నారని ఇక్కడ సమాచారం వచ్చింది. కాకపోతే మొత్తం అందరి మీద కూడా 31 నోటీసులు ఇచ్చి అన్ని కూడా పేపర్ కంప్లీట్ చేయడానికి టైం పడటం రాత్రి అంటే నిన్న సాయంత్రం 12:30 టైం మొత్తం 7 వాహనాలతో మొత్తం వీళ్ళందరూ 281 మందిని కూడా నూజివీడుకి సంబంధించి కోర్టుకు అయితే తరలించారు. అంటే రేపు వచ్చిన మొత్తం అందరికీ 41 నోటీసులు ఇచ్చి రేపు వచ్చిన అందరినీ కూడా ఎంతమంది అయితే 281 మంది ఎవరైతే ఉన్నారో పేకాట అందరినీ కూడా కోర్టులో హాజరు కావాలని చెప్పి అక్కడ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే ఇప్పుడు నూజివీడు అనేటప్పటికీ అటు కృష్ణా జిల్లాకి దగ్గర, అటు తెలంగాణకి, అటు ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాలకి అందుబాటులో సెంటర్ పాయింట్ కింద ఉండడం వల్ల ఇక్కడ అందరూ కూడా కొద్దిగా ఇక్కడ కూడా ఎవరు కూడా అక్కడ ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి అక్కడ అందాక కొన్ని పేకాటాల్లో గతంలో కూడా జరిగినాయి. అలాగే 2014లో కూడా ఇదే క్లబ్ చీజ్ చేయడం జరిగింది. అలాగే క్లబ్ రిజిస్ట్రేషన్ 2011లో రిజిస్ట్రేషన్. దీనికి సంబంధించి మొత్తం అంటే ఇక్కడ పేకాట అన్నది ఇక్కడ అనుకూలంగా అయింది. ఇదే క్లబ్ కు సంబంధించి పక్కనే స్కూల్ పక్కన కాలేజీలు కూడా పక్కనే ఉన్నాయని చెప్పి ఇక్కడ గతంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అవుతాయి అక్కడ ఉన్న గ్రామస్తులు వస్తే అక్కడ ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసే టైంలో కూడా ఎవరు కూడా పోలీసు కానీ ఎవరు కూడా స్పందించలేదని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అందరూ కొంతమంది వాపోయారు. ఇప్పుడు ఇలా భారీగా 281 మందితో కేసు కట్టి మొత్తం అందరూ 41 నోటీసులు ఇచ్చి మొత్తం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సతీష్.